Next question, 31 question. What technique involves taking photographs of the ground from an elevated position like helicopter? హెలికాప్టర్ నుంచి ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేయడం కోసం తీసుకున్న ఫోటోగ్రాఫ్ని ఏమంటారు? ఏరియల్ ఫోటోగ్రఫీ. ఏమంటారు? ఏరియల్ ఫోటోగ్రఫీ. ద ప్రాసెస్ని ఏరియల్ ఫోటోగ్రఫీ అంటారు. తీసుకున్న ఫోటోను ఏరియల్ ఫోటోగ్రాఫ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సి, వాట్ ఆర్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద ఎర్త్ టేకెన్ బై ఆర్టిఫిషియల్ శాటిలైట్స్? కృత్రిమ ఉపగ్రహాలు ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ నుంచి తీసిన ఫోటోని ఏమంటారు అంటే శాటిలైట్ ఫోటో ఆర్ శాటిలైట్ ఇమేజ్. శాటిలైట్ ఇమేజరీ అని ఇచ్చినాడు, శాటిలైట్ ఇమేజ్ అని కూడా అనడం జరుగుతుంది. శాటిలైట్ ఇమేజ్ ఎక్కడి నుంచి తీసుకుంటే శాటిలైట్ ఇమేజ్ అనాలి? సో మనకు ఆర్టిఫిషియల్ శాటిలైట్ నుంచి, చూడండి ఇది ఆర్టిఫిషియల్ శాటిలైట్ నుంచి తీసుకున్న ఫోటో. దిస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ అవర్ బుక్, మన టెక్స్ట్ బుక్లో ఉన్నది. సో ఇది ఆర్టిఫిషియల్ ఫోటోగ్రాఫ్ షోయింగ్ వరల్డ్ మ్యాప్. వరల్డ్కి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఫోటోగ్రఫీ. బ్లూ కలర్దంతా వాటర్, ఈ కలర్దంతా ఎర్త్. ఓకే, నెక్స్ట్ కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. 33 క్వశ్చన్. వై ఆర్ హైట్స్ ఆన్ ఏ మ్యాప్ ఆల్వేస్ మెజర్డ్ ఫ్రమ్ ద సీ లెవెల్? సో సీ లెవెల్ నుంచి మాత్రమే యొక్క భూమి పైనుంచి ఎత్తును ఎందుకు కొలవడం జరుగుతుందంటే, భూమిపైన కొండలు, లోయలు, పీఠభూములు అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ అంతా ప్రపంచవ్యాప్తంగా ఒకే ఎత్తులో ఉన్నది. ఒకే ఎత్తు లోపల ఈ వాటర్ యొక్క హైట్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ హైట్ నుంచి మనం ఏం చేయడం జరుగుతుంది? ఎత్తులను కొలవడం కోసము దీన్ని ప్రామాణికంగా, సముద్ర మట్టాన్ని ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం అనేది మొత్తం ఒకే ఎత్తులో ఉంటుంది, వేరు ఎత్తుల్లో ఉండడానికి వీల్లేదు. ఓకే, నెక్స్ట్